హాయ్ అండి అందరికీ కూడాను. ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా ఊర్లో అయితే మేము ఇదిగోండి పొద్దున్నే లేచాము, భోగి మంట అయితే వేసుకున్నాము, అలాగే ముగ్గులు అయితే వేసుకుంటా ఉన్నామండి. మీ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండగని? నాకైతే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి, చూసి ఆనందించండి. మేమైతే పొద్దున్నే 4 గంటలకంతా లేచేసామండి. తర్వాత ఇంకా భోగి మంటలు వేసుకోవాలి, అలాగే ముగ్గులు అవన్నీ కూడా పెట్టుకోవాలి కదండి. తెల్లారైపోయింది అనుకోండి, మా వీధిలో అయితే జనమంతా తిరుగుతూ ఉంటారండి. ఇక మేము వేసే ముగ్గులు వేస్తూనే ఉంటాము, పోయే రంగులన్నీ కూడాను పోతానే ఉంటాయండి. అందుకని చెప్పేసి పొద్దున్నే వేసుకుంటా ఉన్నాము. చూడండి, నేనైతే శుభ్రంగా కడిగేసేసి ముగ్గంతా కూడా పెట్టేశానండి. మా అమ్మాయి అయితే నేను కలర్స్ అయితే ఫిల్ చేస్తాను మమ్మీ అంది. సరే చెయ్యమ్మా అని చెప్పాను. తనకు వచ్చినట్టు తనైతే ఫిల్ చేస్తూ ఉండింది. తర్వాత ఇంకా భోగి మంటను కూడా రాజేసామండి. ఇద్దరం కలిసి చక్కగా భోగి మంట అయితే వేసుకుంటా ఉన్నాము. మా వారిని అయితే రమ్మంటే నన్నైతే భోగి మంట అంతా వేసిన తర్వాత లేపండి, నేనైతే వస్తాను, ఒక 5 నిమిషాలు దండం పెట్టుకొని వెళ్ళి పడుకుంటాను, నన్నైతే 4 గంటలకు లేపొద్దు అన్నారండి. సరేలే అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయామండి. ఇక మా వీధిలో అయితే ఎక్కువగా అయితే వేయలేదండి భోగి మంటలు. మేం కాక ఇంకొక వేరే ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరమేనండి భోగి మంటలు వేసుకుంది. ఇంకెవరూ కూడా లేరు మా వీధిలో అయితే. ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు మాత్రం తిరుగుతూ ఉన్నారు అంతేనండి. అరుగోండి వాళ్ళైతే వేసుకున్నారు, మేమైతే వేసుకున్నాము. మిగతా వాళ్ళంతా రాత్రిపూట ముగ్గులంతా వేసేసుకొని కలర్స్ అంతా పెట్టేసుకొని వెళ్ళి పడుకున్నారండి చలికి. ఎందుకంటే మా సైడు విపరీతమైన చలిగా ఉంటుందండి, అందుకని ఎవరు కూడా పొద్దున్నే లేవట్లేదు. మంచు కూడా విపరీతంగా పడుతుందండి మా సైడ్ అయితే. అందుకనండి అదిగోండి చూసారా, నేనైతే వేశాను, మా అమ్మాయి అయితే కలర్స్ అయితే ఫిల్ చేసింది. నచ్చిందా అండి మా భోగి మంట అయితే? అదిగోండి మంచి అయితే చూసారా ఎలా పడుతుందో, మాకైతే చూపిస్తా ఉండండి ఒకసారి మీకు కూడా. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మంచు అయితే? చూడండి ఫ్రెండ్స్, మంచు చూడండి అసలు ఎలా పడుతుందో. ఇదిగోండి మా ముగ్గు చూపిస్తాను, చూసారా? ఇంకా అదిగోండి ముగ్గులు అయితే వేసుకున్నారు అందరూ కూడా. మా భోగి మంట అయితే అయిపోయింది. ఇక ఇంట్లోకి అయితే వెళ్ళాలండి. ఇక తెల్లారిందండి, హరిదాసుల వారు అయితే వచ్చారు. మా అమ్మాయి అయితే హరిదాసుల వారికి బియ్యం అయితే పెడతా ఉందండి. ఇక పైన కూడా ముగ్గులు వేసానండి. ఇంకా మా అమ్మాయి కలర్స్ అన్నీ పెడతానంది కదా, తనే కలర్స్ అన్నీ కూడాను ఫిల్ చేస్తుందండి. ఇక స్నానం అయితే చేసి రెడీ అవ్వాలి. ఇక ముగ్గులు అయితే పెట్టడం అంతా కూడా అయిపోయిందండి. తర్వాత గడపకైతే పసుపు అంతా పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేసుకుని డెకరేషన్ అయితే చేసేసుకున్నామండి. ఇంతేనండి. ఇక మేమైతే చక్కగా స్నానం అంతా చేసేసి రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకోవాలండి. ప్రసాదాలు అయితే రెడీ చేసుకోవాలి ఇక భోగి పండుగ అని చెప్పేసి. ఇదిగోండి సగ్గుబియ్యం పైన అయితే కాస్తున్నానండి దేవుడి దగ్గర ప్రసాదం కోసం అని చెప్పేసి. ఇవాళ అయితే భోగి రోజు అయితే ఇది ఒకటేనండి స్వీట్ అయితే కనుక చేస్తూ ఉన్నాను. ఇంకా చాలు. భోగి సందర్భంగా నేనైతే ఇదిగోండి సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను, అలాగే పులిహోర నేనైతే చేయలేదండి. ఈరోజు గుడికి వెళ్తే గుళ్ళో అయితే మాకు ప్రసాదం అయితే ఇచ్చారండి పులిహోర, అందుకని చెప్పేసి ఇంకా చెయ్యట్లేదు, చాలా ఉంది కాబట్టి. ఇంక ఇవేనండి ఈ రోజు అయితే భోగి రోజు అయితే మాత్రం స్వీట్ అయితే తయారు చేశాను. ఇంకా రేపు పండగ కదండి, రేపు వెరైటీస్ అయితే రేపు చేస్తాను. ఇంకేంటేనండి. తర్వాత సాయంత్రం అయితే మాకు ముగ్గులు పోటీలు అయితే పెట్టారండి, దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళానండి. చూసారా ఎంత బాగా అయితే ముగ్గులు అయితే వేశారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే భోగి పండుగని ఈ విధంగా అయితే జరుపుకున్నామండి. మీ ఊర్లలో మీ సాంప్రదాయానుసారంగా ఏ విధంగా జరుపుకున్నారనేది నాకైతే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్లీజ్ పక్కనే హైప్ బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేసి నాకైతే కొన్ని పాయింట్స్ని అయితే యాడ్ చేయండి. మేమైతే ఈ విధంగానే జరుపుకున్నాము భోగి పండుగని. ఈ కంటిన్యూషన్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి, చూసి ఎంజాయ్ చేయండి అందరూ కూడాను. చూసారు కదా ఎంత బాగా అయితే వేశారు ముగ్గులన్నీ కూడాను.